జిల్లాలో త్రాగునీరు, సాగునీటికి ఎటువంటి సమస్య లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం దెందులూరు మార్కెట్ కమిటీ చెక్పోస్ట్ సమీపంలోని ఏలూరు నగరానికి సాగునీటి సరఫరా చేసే సమ్మర్ స్టోరేజీ ట్యాంకును రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయ, మత్స్యశాఖ, ఆర్డబ్ల్యూఎస్, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి కలెక్టర్ వెట్రిసెల్వి పరిశీలించారు. ఈ సందర్భంగా దెందులూరు కాలిబాట వంతెన వద్ద ఏలూరు కాలువలో తూడు తొలగింపు పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయానికి అవసరమైన సాగునీరు అందించడంతో పాటు ఏలూరు నగర ప్రజలకు త్రాగునీరు సరఫరా చేసే విషయంలో ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఏలూరు కాలువ ద్వారా సమ్మర్ స్టోరేజీ ట్యాంకును నీటితో నింపేందుకు అవసరమైన పర్యవేక్షణ కూడా చేయాలని అన్నారు. వేసవిలో త్రాగునీటికి ఎటువంటి సమస్య లేకుండా చూడాలని చెప్పారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ నాగార్జునరావు మాట్లాడుతూ తాగునీటి అవసరాల కోసం ఈ నెల 11వ తేదీ వరకు నీటిని విడుదల చేయడం జరుగుతుందని, తిరిగి మార్చి 25 నుండి ఏప్రిల్ 25వ తేదీ వరకు నీటిని సరఫరా చేస్తామని చెప్పారు. కలెక్టర్ వెంట ఏలూరు నగరపాలక సంస్థ కోఆప్షన్స్ మెంబర్ ఎస్ఎంఆర్ పెదబాబు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, నగరపాలక సంస్థ కమిషనర్ భానుప్రతాప్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా, జిల్లా మత్స్యశాఖ జేడీ నాగలింగాచార్యులు, ఇంజనీర్లు పి సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఎస్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, తహసీల్దార్లు సుమతి, రమాదేవి, పూర్ణ, శ్రీనివాస్, నీటిపారుదల సంఘాల చైర్మన్ వెలమాటి రామచంద్రప్రసాద్, సాగునీటి సంఘాల అధ్యక్షులు నెరుసు వెంకటరమణ, మాజీ సర్పంచ్ లుకలాపు సత్యనారాయణ, సాగునీటి సంఘ సభ్యులు బోసి ఎఫ్రాయిం, స్థానిక రైతులు ఉన్నారు.